శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 128వ సర్గము. శ్రీరాముని ఆజ్ఞపై అచటి నుండి బయలుదేరిన హనుమంతుడు ఆ ప్రభువు ఆగమన విషయమును గుహునకును భర్తునకును ఎరింగించుట. ఆ సమాచారమును వినినంతనే వారు మహదానందభరితులగుట. రఘురాముడు కొంత తేరిపారజూచి అయోధ్యను గూర్చి క్షణకాలము ఆలోచింపసాగాను. ఒక నిర్ణయమునకు వచ్చిన పిమ్మట ఆ ప్రభువు కపివరుడైన హనుమంతునితో ఇట్లు నుడివెను. మారుతి, తల్లులు మొదలగు వారి క్షేమ సమాచారములను తెలుసుకొని రమ్ము. మొట్టమొదట నీవు శృంగబేరపురమునకు వెళ్ళుము. వనసంచారి నిషాదరాజు అయిన గుహుని అచట కలుసుకొని నేను అతని యోగక్షేమములను అడిగినట్లు తెలుపుము. అతడు నాకు గాఢమిత్రుడు, అంతేకాదు ప్రాణతుల్యుడు. అతడు నిశ్చింతగానున్న నా క్షేమ సమాచారములను ఆరోగ్య భాగ్యములను విన్నంతనే ఎంతయో సంతోషపడును. అనంతరము నిషాదప్రభు అయిన ఆ గుహుడు నీకు అచటి నుండి అయోధ్య మార్గమును భరతుని సమాచారమును సంతోషముతో తెలుపగలడు. ఆంజనేయ, నీవు భరతుని సమీపమునకు వెళ్ళినప్పుడు నేను అతని క్షేమ సమాచారములను అడిగినట్లు తెలుపుము. పిదప నేను సీతాలక్ష్మణ సహితుడనై వనవాస దీక్షను పూర్తిగా ముగించుకొని క్షేమముగా తిరిగి వచ్చుచున్నట్లు వివరింపుము. దుర్మార్గుడైన రావణుడు సీతాదేవిని అపహరించుకొని పోవుట, నేను సుగ్రీవునితో మైత్రిని నెరపుట, వాలిని వధించుట, వానరులు సీతాదేవి కొరకై వెదకుట, నీవు సమస్త నదులకు సంగమస్థానము అపారమైన జలములకు నిధియు అయిన సముద్రమును లంఘించి సీతజాడను కనుగొనుట, నేను సాగర తీరమునకు చేరి సముద్రుని దర్శించుట, సముద్రముపై సేతువును నిర్మించుట, నేను రావణుని హతమార్చుట, బ్రహ్మదేవుడు, దేవేంద్రుడు, వరుణుడు నాకు వరములను ప్రసాదించుట, పరమేశ్వరుని అనుగ్రహముచే మా పితృపాదులైన దశరథ మహారాజును దర్శించుట, రాక్షసరాజైన విభీషణుడు, వానరప్రభువైన సుగ్రీవుడు మొదలగు ఆత్మీయులతో నేను అయోధ్యానగర సమీపమునకు చేరుట మున్నగు విషయములను భరతునకు వివరింపుము. మారుతి, ఈ మాటలను అన్నింటినీ వినినప్పటి భరతుని ముఖ కవళికలను గమనింపుము. అంతేకాక నా ఎడల అతని వైఖరిని గురించియు పరికింపుము. శ్రీరామచంద్ర ప్రభువు లోకకంటకులైన రావణాది శత్రువులను జయించి సాటిలేని కీర్తి ప్రతిష్టలను పొందినాడు. అన్ని విధములుగా కృతకృత్యుడై మహాబలపరాక్రమశాలులైన మిత్రులతో కూడి ఈ సమీపమునకు వచ్చియున్నాడు అని తెలుపుము. భరతుని స్వభావమును, ముఖ వైఖరిని, చూపులను, సంభాషణలను బట్టి అతని ఆంతర్యమును తదితర సమస్త విషయములను సమగ్రముగా గమనింపుము. ఎంతగా సుఖభోగములను అనుభవించుచున్నను తరిగిపోని సంపదలు కలది, రథాశ్వగజ పదాతి బలములతో సురక్షితముగానున్నది, వంశ పరంపరగా వచ్చినది అయిన మహారాజ్యము చేజెక్కినప్పుడు ఎవరి మనసు మారదు? 14 సంవత్సరముల పర్యంతము రాజ్యాధికారమును అనుభవించుచున్న భరతుడు ఆ అధికారమునకు అర్రులు చాచుచున్నచో అతడు ఈ రాజ్యమును ఏలుకొనుగాక, అందులకు నాకెట్టి అభ్యంతరమూ లేదు. అనగా నాకు రాజ్యముతో పనియే లేదు. నేను ఎక్కడైనను తాపస జీవనమును కొనసాగింపగలను. కపివరా, భరతుని ఆలోచనలను నిశ్చయమును తెలుసుకొని మేము ఈ ఆశ్రమము నుండి ఎక్కువ దూరము రాకముందే నీవు త్వరగా ఇచ్చటికి తిరిగిరమ్ము. వాయుసుతుడైన హనుమంతుడు శ్రీరాముని ఆదేశమును అందుకొనిన పిమ్మట మానవ రూపమును ధరించి త్వరగా అయోధ్యాభిముఖుడై బయలుదేరెను. పిమ్మట ఆ మారుతి మహాసర్పమును ఒడుపుతో పట్టుకొనదలచిన గరుత్మంతుని వలె రివ్వున పైకెగిరెను. పిమ్మట గంగాయమునల మధ్యభాగమును దాటి పక్షుల సంచారమునకు నెలవైన వాయుమార్గమున సాగి శృంగబేరపురమును చేరిన వెంటనే ఆ మహావీరుడు గుహుని కలుసుకొనెను. అనంతరము అతడు మిగుల సంతోషమున ఆ నిషాదరాజుతో ఇట్లు శుభవచనములను పలికెను. మహాత్మా, సత్యపరాక్రముడు, కాకుస్థ వంశజుడు, నీకు ప్రాణమిత్రుడు అయిన శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతుడై ఇక్కడికి వచ్చుచున్నాడు. ఆ ప్రభువు నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగెను. రాముడు భరద్వాజ మహర్షి యొక్క ఆజ్ఞానుసారము ఈ పంచమి నాటి రాత్రిని ఆ మున్యాశ్రమమునందు గడిపి నీ కడకు రానున్నాడు. నీవు ఆ స్వామిని దర్శింపగలవు. మిగుల బలశాలి అయిన ఆ మహాతేజస్వి సంతోషముతో పులకితగాత్రుడై ఏమాత్రము పునరాలోచన చేయక అత్యంత వేగముతో గగనమునకు ఎగిరెను. అతడు ఆకాశము నుండియే పరశురామ తీర్థమును వాలుకీయను నదిని చూచెను. పిదప గోమతీ నదిని దట్టముగానున్న మద్ది చెట్ల తోపులను దర్శించెను.
వేల కొలది ప్రజలకు నెలవైన సుసంపన్నమగు చక్కని జనపదములను గమనించాను. అనంతరము ఆ మారుతి త్వరగా కొంత దూరము పయనించిన పెదప నందిగ్రామ సమీపమున బాగుగా వికసించిన పువ్వులతో కళకళలాడుచున్న మహావృక్షములను గాంచెను. స్త్రీ బాల వృద్ధుల సంతోష సంచారములతో కనువిందుగా వించుచున్న చక్కని వనములను జూచెను. అవి ఇంద్రుని నందనవనమును, కుబేరుని చైత్రరథము అను వనమును తలపింపజేయుచుండెను. పిమ్మట మారుతి అయోధ్యకు క్రోసెడు దూరమున ఆశ్రమవాసి అయ్యున్న భరతుని చూచెను. అప్పుడతడు నారచీరలను జింక చర్మమును ధరించి మిగుల పక్క చిక్కి దైన్యముతో నుండెను. భరతుడు జటాధారి అయి మాసిన శరీరముతో అన్న యొక్క ఎడబాటునకు దుఃఖముతో మిగుల కృశించియుండెను. తాపస జీవితమును అవలంబించి ధర్మనిరతుడై జితేంద్రియుడయ్యున్న అతడు కందమూల ఫలములనే ఆహారముగా గొనుచుండెను. అతడు ఎత్తైన జటాభారము కలిగియుండెను. వల్కలములను జింక చర్మమును వస్త్రములుగా ధరించియుండెను. మితభాషి అయి మనోనిగ్రహమును కలిగియుండెను. బ్రహ్మర్షి వలె దివ్య తేజస్సంపన్నుడై ఉండెను. అతడు రామపాదుకలను పూజించుచు వాటికి ప్రతినిధిగా రాజ్యపాలన చేయుచుండెను. సమస్త ప్రజలకును ఎట్టి భయమూ లేకుండా వారిని కాపాడుచుండెను. ఆ ధర్మమూర్తి సన్నిహితులైన అమాత్యులతోడను, పవిత్రులైన పురోహితులతోడను, బలపరాక్రమములు గల యోధులతోడను, కాషాయాంబరములను ధరించియున్న జనులతోడను కూడియుండెను. అట్టి భరతుని మారుతి దర్శించెను. ఆ అమాత్యాది పౌరులెల్లరునూ జటావల్కల కృష్ణాజనధారియు ధర్మపరాయణుడు అయిన ఆ రాజకుమారుని విడిచిపెట్టి, అనగా ఆయన తినకుండా అన్నపానాదులను స్వీకరించుటకును ఇష్టపడకుండిరి. ధర్మస్వరూపుడు ధర్మజ్ఞుడు అయిన భరతునకు దోసిలొగ్గి నమస్కరించి ఆ మారుతి ఇట్లు వచించెను. మహానుభావ భరత, వనవాస దీక్షతో జటావల్కలధారి అయి దండకారణ్యమునందు వసించు మీ రామన్నను గూర్చి నీవు అనుక్షణము స్మరించుచుంటివి గదా. ఆ స్వామి యొక్క స్మరణలోనున్న నీవు ధన్యాత్ముడవు. ఆ ప్రభువు నీ క్షేమ సమాచారములను గూర్చి అడిగినాడు. మహాత్మా, నీకు సంతోషకరమైన వార్తను చెప్పుచున్నాను కనుక ఇక తీవ్రమైన నీ శోకమును త్యజింపుము. ఆ రఘురాముడు వనవాస దీక్షను ముగించుకొని రానే వచ్చుచున్నాడు. ఒక్క క్షణకాలములో నిన్ను చేరనున్నాడు. ఆ ప్రభువు దుర్మార్గులైన రావణాదులను హతమార్చి సీతాసాధ్విని గైకొని కృతకృత్యుడై మిగుల సంతోషముతో మహాబలశాలులైన మిత్రులతో గూడి నీ కడకు వచ్చుచున్నాడు. మహాతేజోమూర్తియగు లక్ష్మణస్వామియు అన్న వెంటనున్నాడు. పరమసాధ్వియగు సీతాదేవియు సఫల మనోరథయై దేవేంద్రుని వెంట సచీదేవి వలె శ్రీరామచంద్ర ప్రభువును అనుసరించి ఇచ్చటికి ఏతించుచున్నది. మారుతి పలుకులను విన్నంతనే సోదర ప్రేమకు నెలవైన, అనగా ఎల్లప్పుడూ రామసేవా తత్పరుడయ్యుండు భరతుడు సంతోషముతో పొంగిపోయి ఆ ఆనందాతిరేకమున నేలపై పడి తనను తాను మరచిపోయెను. ఒక్క క్షణ కాలానంతరము రఘువంశజుడైన భరతుడు నిబ్బరముతో లేచి నిలబడెను. పిదప వినయాది శుభలక్షణ సంపన్నుడైన ఆ భరతుడు తనకు ప్రియవార్తను తెలిపిన హనుమంతుని సాదరముగా తమిదీర అక్కున చేర్చుకొనెను. అనంతరము అతడు సంతతధారగా స్రవించుచున్న తన ఆనందాశ్రువులతో ఆ రామబంటును అభిషేకించుచు ఇట్లు ప్రియ వచనములను పలికెను. మహాత్మా, నీ దివ్య తేజస్సును బట్టి చూచినచో నీవు మానవ మాతృడవుగా తోచుటలేదు. మనుష్య రూపములో వచ్చిన దేవుడవు. నాపై గల అనుగ్రహముతో, అనగా దయతో నీవు ఇచ్చటికి వచ్చితివి. నీవు పలికిన ప్రియవచనములకు నేను ఎంతయో ముగ్ధుడనైతిని. ఇంతటి చల్లని వార్తను తెలిపిన నీకు తగిన బహుమతిని ఇచ్చి ధన్యుడనయ్యదను. నీకు 1,00,000 గోవులను 100 కొలది గ్రామములను సమర్పించెదను. అంతేకాదు చక్కని కుండలములతో శోభిల్లుచూ సదాచార సంపన్నులైన 16 మంది కన్యలను భార్యలుగా అర్పించెదను. చంద్రుని వలె మనోహరవదనలైన ఆ వధువులు మేలిమి బంగారు వన్నెలు కలిగి చక్కని కనుముక్కు తీరుతో శోభిల్లుచుందురు. సద్వంశ సంజాతలైన ఆ కులవధువులు సర్వాభరణ భూషితులై అలరారుచుందురు. శ్రీరాముడు విచ్చేయుచున్నాడు అను అద్భుత వార్తను కపివరుని ముఖతా వినినంతనే ఆ రఘురాముని దర్శనమునకై ఉవ్విళ్ళూరుచూ భరతుడు ఆనందపరవశుడయ్యను. అనంతరము అతడు పట్టరాని సంతోషముతో, అనగా నిర్భరానందముతో మరల మారుతితో ఇట్లు నుడివెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 128వ సర్గము.